రంగారెడ్డి జిల్లా షాబాద్ పిఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. 6గురి హత్యలపై బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షాబాద్ చౌరస్తా దగ్గర ఆందోళన చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డీసీపీ యోగేష్ గౌతమ్ సిఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 హత్యలు చేసినటువంటి షాబాద్ ఘటనకు సంబంధించి మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు మైనర్ బాలిక సంబంధించినటువంటి తల్లితో పాటు మైనర్ బాలికను అంతేకాకుండా వాళ్ళ నానమ్మను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత నేరుగా అంటే బలవంతంగా మైనర్ బాలికను తీసుకుని వెళ్ళి ఒక చెరువు దగ్గర తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ రాజ్ కుమార్కి భార్య 2 పిల్లలను కూడా అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా సూసైడ్ చేసుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం 7 బృందాలుగా ఒకవైపు పోలీసులు గాలిస్తూ ఉన్నారు. కానీ మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం తమకు గతంలో కూడా మేము ఫిర్యాదు చేశాము, పోక్సో కేసుకు సంబంధించినటువంటి సమయంలోనే అరెస్టు చేసి జైలుకు పంపించుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారు కొద్ది గంటల నుంచి కూడా వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. సుమారు ఒక 10 కిలోమీటర్లకు పైగా కూడా ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి రాజ్ కుమార్ ఎప్పుడైతే నిన్న రాత్రి 11 గంటల నుంచి 11:30 మధ్య వరకు కూడా అంటే 30 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 6గురిని కూడా హత్య చేశాడు. 11 గంటల ప్రాంతంలో మైనర్ బాలిక ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ముందు ఆ తల్లిని, ఆ తర్వాత నానమ్మని, ఆ తర్వాత బలవంతంగా కూడా మైనర్ బాలికని తీసుకొని కారులో ఎక్కించుకొని ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నటువంటి విలేజ్కి తీసుకెళ్లి చెరువు దగ్గర అక్కడ ఆమెకి స్టాబింగ్ చేసి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని 2 పిల్లలను కూడా దారుణంగా స్టాబింగ్ చేసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కాల్ మాత్రం చివరిసారి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పడము. దీంతో ఇప్పుడు అతను అసలు ఎక్కడున్నాడనే దానికి సంబంధించి కూడా పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం గాలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో అతని మీద ఈ పోక్సో కేసుకు సంబంధించినటువంటిదే కాకుండా మరొక ల్యాండ్ విషయానికి సంబంధించినటువంటి ఒక కేసు కూడా నమోదైంది. అయితే ఇతను ఏవైతే బెట్టింగ్లు కావచ్చు ఇతర వాటిల్లో దాదాపు ₹1.5 కోటి వరకు కూడా అతను పోగొట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని హత్య చేసినప్పటికీ భార్య పిల్లల్ని ఎందుకు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు రాజ్ కుమార్ కోసం 7 బృందాలుగా పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను కాల్ చివరగా చేసినప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కూడా అసలు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం షాబాద్ చౌరస్తా దగ్గర ధర్నాకి దిగారు. తమకు న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడిషలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి TV9 షాబాద్ నుంచి.